వాటిల్లు. విజయనగరం నియోజకవర్గ స్థానిక మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో వీరభద్రస్వామి మాట్లాడుతూ తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, గడిచిన సంవత్సరం రకరకాలుగా వర్ణించిన కూటమి ప్రభుత్వం అది ఎంతవరకు సమంజసమని, కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడంతోనే కాలాన్ని సాగిస్తుందని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గాని సంక్షేమ కార్యక్రమం గాని చేయలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుందని వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. గత సంవత్సరంన్నరగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదం ఒక రాష్ట్రమే కాక దేశవ్యాప్తంగా ఈ ఆరోపణలు వెళ్ళటం జరిగాయి. దీని మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరడం మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా భావించే కోట్లాది మంది ప్రజలు మనోభావాలు బాధ పెట్టే విధంగా ఆ లడ్డూలో, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, పంది కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు. ఇటువంటి ఆరోపణలు జరిగినప్పుడు అటు తిరుమల సిబ్బంది, పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి. సిబ్బంది అయితే ఈ కొవ్వు కలిసిన ఈ నెయ్యినైనా మేము మా చేతులతో వంటలు చేసాం, మా చేతులతో ప్రసాదాలు తయారు చేసాం, మా చేతులతో భక్తులకు ఇచ్చామని సిబ్బంది తీవ్రమైన మనోవ్యాధికి గురైన పరిస్థితి. అలానే మరి దేశవ్యాప్తంగా ఆ లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిని మానసికంగా చాలా రోజులు కృషించిపోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఎంక్వైరీలు జరిగాయి, సిబిఐ రిపోర్ట్ వెళ్ళింది. ఏ విధమైన జంతువుల కొవ్వు అందులో కలవలేదని చెప్పడం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆరోపణల నుంచి బయటపడినట్టు అయింది. కానీ బాధపడిన భక్తులు, సిబ్బంది మనోభావాలు ఆ రోజు నుంచి కృంగిపోయిన పరిస్థితి, కృషించిపోయిన పరిస్థితి. ఎవరు వారికి జవాబు చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోయాడు, మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటారు, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడే దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒక ఆరోపణ చేస్తే జీవితంలో రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేరని ఒక దురుద్దేశంతో, దూర ఆలోచనతో ఈ విధమైన ఆరోపణలు చేశారు. మరి ఏదైతే భగవంతుడిని నిరంతరం కొలుస్తుంటామో ఆ వెంకటేశ్వర స్వామి వాస్తవాలు బయటపెట్టినట్టు అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తుంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఇంత చండాలుడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విధమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడని. ఎంత హంగామా చేశారండి, ఎంత ఆర్భాటం చేశారండి. ఉరేసి చంపేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నంత కోపాన్ని ప్రజల్లో తీసుకొస్తే ఈరోజు అదే ప్రజలు ఎదవ ప్రభుత్వం, ఎదవ కూటమి ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక ప్రత్యేకమైన పూజల్ని రేపు ఆదివారం నాడు చేయాలని కూడా
విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయించామని. ఈ ఆరోపణల నుండి ఒకటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, వైఎస్ వివేకానంద గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించేసినట్టు చేసిన పరిస్థితిలో మరి ఎంక్వైరీ సంస్థలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించవసరం లేదని తేటతెల్లం చేసింది. ఇటువంటి పరిస్థితులన్నీ మనం వాస్తవాలు చూస్తున్నాం. మరి తిరుమల సంఘటన పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక దైవ అడ్డంకులు జరిగాయి. మొన్న చూసాం, అన్నవరం ప్రసాదం అమ్ముతుంటే ఎలకలు తిరుగుతున్నాయంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి. సింహాచలం గోడ కూలి మనుషులు చనిపోయిన పరిస్థితి. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఆ రద్దీలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. వీటి మీద ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకుందామని అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో నీకున్న కొత్త మీడియా ద్వారాగా ప్రజల్ని నమ్మించే పరిస్థితులు లేవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి మీరు గ్రహించి ఏదైనా మాట్లాడాలని మేము చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇందులో ఏ జంతువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో మేమైతే వ్యక్తిగతంగా బయటపడినప్పటికీ ఈ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా అని మేము అడుగుతున్నాం.